భారత మాజీ ప్రధాని ఆర్థిక నిపుణుడు అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో జూన్ 1991లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం నుంచి ఎగువ సభలో 5 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. 2024 సంవత్సరంలో ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు. 33 సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. ఎవరేమన్నా ఎవరిని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. అవిభక్త భారతంలో ప్రస్తుతం పాకిస్తాన్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26న గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు మన్మోహన్ సింగ్. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ఆయన తన అమ్మమ్మ జమ్నాదేవి వద్దే పెరిగారు. తాను పెరిగిన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో రోజు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నారు. 10వ ఏట వరకు ఆయన విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగింది. అందుకే ఆయన హిందీ ప్రసంగాలను కూడా ఉర్దూలోనే రాసుకొని చదివేవారు. దేశ విభజనతో మన్మోహన్ కుటుంబం పాకిస్తాన్ నుంచి ఉత్తరాఖండ్లోని హల్ద్వానికి, ఆ తర్వాత 1948లో అమృత్సర్కు వెళ్లి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజ్లో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ పూర్తి చేశారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఆయన 1991-96 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. డాక్టరేట్ పూర్తి చేసిన తొలి భారత ప్రధానిగాను మన్మోహన్ గుర్తింపు పొందారు. మన్మోహన్ సింగ్ అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే ఆకస్మికంగా, అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1991 సమయంలో కేంద్రంలో పివి సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. మంత్రివర్గ కూర్పుపై పివి మల్లగుల్లలు పడుతున్న సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చొని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పివి చీఫ్ సెక్రటరీ ఆయన ఇంటికి వచ్చి, ప్రధాని మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. అందుకు మన్మోహన్ జోక్ చేస్తున్నారా అంటూ నవ్వి ఊరుకున్నారు. ఆ మర్నాడు ప్రమాణ స్వీకారానికి వేలవుతున్నా మన్మోహన్ రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పివి ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్ చేశారు. ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరింకా రాలేదేంటి అంటూ హైరాణ పడ్డారు. అప్పటికి గాను తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్న పళాన బయలుదేరి వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. అలా మన్మోహన్ రాజకీయ జీవితం హడావిడిగా మొదలైంది. లిబరైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ వంటి సంస్కరణలు చేపట్టి భారత ఆర్థిక వృద్ధి రేటును పెంచారు. ఇక ప్రధాని పదవి కూడా మన్మోహన్ను అంతే హఠాత్తుగా వరించింది. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించిన సోనియా గాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమె విదేశీయతను ప్రశ్నించిన పరిస్థితి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా త్యాగం చేశారు. ప్రణబ్ సహా కాంగ్రెస్ దిగ్గజులెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా మాత్రం సౌమ్యుడైన మన్మోహన్ కేసి మొగ్గు చూపారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ అత్యున్నత పదవిలో ఏకంగా 10 ఏళ్ల పాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు. ప్రైమ్ మినిస్టర్ చైర్లో ఉన్నంతకాలం ఆయన ప్రజా సంక్షేమం మరవలేదు. ఆర్థిక సంస్కరణలు, ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్కు బాగా పేరు తెచ్చాయి. ఏదేమైనా ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను బయటపడే దిశలో మన్మోహన్ చేసిన కృషి దేశ చరిత్రలో ఓ విప్లవాత్మక మైలురాయిగా నిలిచింది. 1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో వ్యవస్థను గాడిలో పెట్టే అతి క్లిష్టమైన బాధ్యతలు ఆర్థిక మంత్రిగా తన భుజాన వేసుకున్నారు. అనతి కాలంలోనే దివాలా అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కూడా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ఆయన దేశ ప్రధానమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మన్మోహన్ మృతికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది.
92 ఏళ్ల జీవితం, దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్లో వలస జీవనం, ఎన్నెన్నో మలుపులు మెరుపులు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను భారతదేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు.